లేవు. మమ్మల్ని క్షమించారు అంటేనే లేస్తాం. అవునవునవునవును, లేదంటే లేవం. అవును మావయ్య, ఆ రోజు మేము అలా మాట్లాడుండకూడదు మావయ్య. ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను. అవన్నీ మనసులో పెట్టుకోకండి మావయ్య. సరే, తొందరపడి మాట్లాడి వెళ్ళినా ఇప్పుడు అర్థం చేసుకుని తిరిగి వచ్చారుగా, అది చాలు. క్షమించాను అని ఒక మాట అనండి బావా. అవును మావయ్య, అప్పుడే మీ కాళ్ళు వదిలిపెట్టి లేస్తాం. సరే, క్షమించాను, లేవండి. బావ క్షమించేసా, లేవరా. థ్యాంక్ యూ మావయ్య. మనసులో ఉన్నదంతా ఆ రోజు మందు కొట్టిన సాకుతో మాట్లాడేశావు బావా. అది ఇప్పుడు మనసులో ఏం లేదుగా. అయ్యో, అలాంటిదేమీ లేదు బావా. సరే సరే, వెళ్ళి కాఫీ తాగండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. సరే బావా, పదండ్రా. మావయ్య, వస్తాం. ఏంటి పొగ? నానా, ఇంత సాంబ్రాణి పొగ ఎవరేసి ఉంటారు నానా? ఇంకెవరు, గంగేసి ఉంటుందేవరా. ఈ సాంబ్రాణి పొగని చూస్తుంటే బంగ్లాలా లేదు, గుళ్ళలాగే ఉంది. నాకైతే దెయ్యాల బంగ్లాలోకి వచ్చినట్టుంది. నీకెప్పుడైతే గొల మాట్లాడకుండా రా. నువ్వు అలా తేలిక తీసి పారేస్తావేంటి? ఈ పొగను చూస్తుంటే జానకి ఆత్మ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో, అలాంటిదేమీ లేదురా, పిచ్చోళ్ళలాగా మాట్లాడుకో. అయ్యో నాన్న, వచ్చేసింది నాన్న, వచ్చేసింది నాన్న. ఏంట్రా వచ్చిందని ఎగురుతున్నా? అక్కడ అక్కడ జానకి ఆత్మ ఉంది. జానకి ఆత్మ?